Oppan Gangnam Style Gangnam Style 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ 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 హాయ్. ఏంట్రా మళ్ళీ ఇంటర్వ్యూకా? అవునరా. అయితే ఈసారి జాబ్ కన్ఫర్మ్ అన్నమాట. సో ఈవినింగ్ పార్టీకి రెడీగా ఉంటా. నాకు మా అంటే 20 బిల్లు చాలు. అబ్బాచా అంత తక్కువనా? 20 కాకపోతే 50 బీర్లు తాగు. నాకు జాబ్ రాక నేను ఏడుస్తుంటే నీకు పార్టీకి అవసరం వచ్చిందా? ముందా ఫైల్ ఇవ్వు. సరే. రైట్ మరి. ఆల్ ద బెస్ట్ రా మామ. థ్యాంక్స్ రా. రైట్ మరి. బాయ్. రా మామ రా, ఇప్పుడే స్టార్ట్ చేశాం. 1 మినిట్ వచ్చేస్తా. అరే 1 మినిట్లో వస్తాను, 1 సెకండ్లో వచ్చావేంట్రా? వీళ్ళు నా ఇంటర్ ఫ్రెండ్స్. ఓ చక్రి, కుమార్, వెంకి. కుమార్. Cheers. బ్రదర్ మీరు ఏం చేస్తుంటారు? జస్ట్ జాబ్ సర్చింగ్. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ రిజిస్ట్రేషన్ పీరియడ్లో 2 మంత్స్కే జాబ్ వస్తుందా? వీడికి 2 మంత్స్లో జాబ్ రావాలంట. అదే నాకైతే 1 ఇయర్ కష్టపడితే వచ్చింది జాబ్. అబ్బో నాకంత ఓపిక లేదు. అవును, ఆ మెల్లో తాయెత్తులు చేతికి తాళ్ళేంటి? వీడు ఇలాంటివన్నీ చాలా నమ్ముతాడు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వీడికే జాబ్ రావాలంట. అందుకే అవన్నీ కట్టుకున్నాడు. అవన్నీ మూఢనమ్మకాలు. ఏదైనా మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ? అరే నువ్వు చెప్పు, ఎవరినైనా లవ్ చేశావా? అవును మామ, వీనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అరే అవునా? మామ నీకు మంచి బైక్, పోస్ట్ పెయిడ్ మొబైల్, బ్యాంక్ బ్యాలెన్స్, మంచి జాబు, టోటల్గా నువ్వు సౌండ్ పార్టీ కదా? అవును, నా గురించి నీకెలా తెలుసు? నేను నీకు ముందే పరిచయమా? లేదు. మరి నా గురించి ఎలా చెప్పావు? అదేం లేదు, లవర్ ఉందని చెప్పావు కదా. ఈ రోజులలో అవన్నీ లేకపోతే ఎవరు లవ్ చేస్తున్నారు? అవును, నువ్వు మంతావు కదా, ఎప్పటి నుంచి తాగుతున్నావు? అదేం లేదు, బీటెక్లో అలవాటు అయిపోయింది. మా ఫ్రెండ్స్ అన్నారు ముగ్గేన ఆడిది పెగ్గేన మూవడు వేస్ట్ అన్నారు. అలా తాగాల్సి వచ్చింది, అలా అలవాటైంది. అవును, నీ ఇంటర్వ్యూ ఏమైంది? రొటీన్ మామ, రేపు మళ్ళీ వెళ్ళాలి. రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది, నేను వెళ్తా. నాకు నిద్ర వస్తుంది, మీరు క్యారీ ఆన్. రైట్ మామ, గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే మామ, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ కుమార్, ఎవరు? నువ్వు కుమార్ కాదు? నువ్వు సీను కాదు? అవురా మామా. ఏ మామా, ఏ మామా ఎలా ఉన్నా? అప్పుడెప్పుడో 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఎలా కలిసాం. అయినా ఏం చేస్తున్నావు? నీకేంట్లేరా, మంచి కవర్ స్టూడెంట్ కదా, ఏదో ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యి ఉంటావులే. ఓకేరా మామా, రేపు ఈవినింగ్ కలుస్తాను. ఓకే రా, బాయ్. రారా మామా. ఇంకేంటి మామ విశేషాలు? అవును, నువ్వు స్కూల్లో మొద్దు కదా, బాగానే సెటిల్ అయ్యావు. ఏం చేస్తున్నావు? అదొక బిజినెస్, నీకు చెప్పినా అర్థం కాదు. అవునా? ఇంతకు నువ్వేం చేస్తున్నావు మామా? నాకు ఇంకా జాబ్ రాలేదు మామా. అయితే నేను ఒకటి చెప్తాను, చేస్తావా? ఏంటి అది? అది అది అదేంటో చెప్పురా. సరే చెప్తాను, కానీ మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పొద్దు. సరే చెప్పను. నేను చేసే బిజినెస్ డ్రగ్స్ స్మగ్లింగ్. ఏంటి? డ్రగ్స్ స్మగ్లింగా?
డ్రగ్స్ బిజినెస్ అంటే ఏమీ లేదురా. నాకు ఒక ముఠా తెలుసు. వాళ్ళు కొన్ని ప్యాకెట్స్ ఇస్తారు. ఆ ప్యాకెట్స్తో పాటు ఒక అడ్రస్ ఇస్తారు. ఆ ప్యాకెట్స్ని ఆ అడ్రస్కి డెలివరీ చేస్తే చాలు. ఒక్క డెలివరీకి 30,000 ఇస్తారు. అవునా? అవును 30,000? అవును. మనకి నెలకి 5 times డెలివరీ చేయమని ఇస్తారు. అలా డెలివరీ చేస్తే నెలకి 1,50,000 సంపాదించవచ్చు. ఏంటి 1,50,000? మరి ఒకవేళ పోల్చులకు దొరికితే? ఒరేయ్, ఈ హైదరాబాద్లో ఇంతమంది జనంలో ఈ ట్రాఫిక్లో నిన్ను ఎవడబెట్టుకుంటాడ్రా? నేను చేయట్లేదా? కొన్ని నెలలుగా చేస్తున్నాను. మొన్నేరా ఒక బిల్డింగ్ కొన్నాను. అవునా? అవునరా. రేయ్, ఇదేమన్నా మన పర్మనెంట్గా చేస్తామా? ఎంతో కొంతకాలం మనం సెటిల్ అయ్యేంత వరకే కదా. ప్రస్తుతానికి జాబ్ లేదు. వీడేదో చెప్తున్నాడు, బాగానే ఉన్నట్టుంది. జాబ్ వచ్చే వరకు టైం పడుతుంది అనుకుంటా. జాబ్ వచ్చే వరకు వీడు చెప్పిన బిజినెస్ చేస్తే బాగుంటుంది అనుకుంటా కదా. టైం కూడా డబ్బులు లేవు. సరే చేద్దాం. ఓకేరా, నేను కూడా చేస్తా. సరేరా. బాయ్. సరే బాయ్. ఓకే బాయ్, పంపిస్తాను బాయ్. రేయ్, నీ అదృష్టం చాలా బాగుందిరా. ఏంట్రా అది? ఈ కాల్ అక్కడి నుంచే వచ్చింది. రేపు డెలివరీ చేయాలంట. అవునా? నువ్వు రూమ్కి వెళ్ళు. ఈవినింగ్ బాయ్కి ఫోన్ చేసి మాట్లాడతాను. నీ గురించి చెప్తాను. రేపు డెలివరీ నువ్వే చేసేలా నేను చేస్తాను. మరి బాయ్ నాకు డెలివరీ ఇస్తాడంటావా? అది నేను చూసుకుంటా. అయితే రేపు నువ్వు కూడా వస్తున్నావా? లేదురా, నా 5 డెలివరీస్ అయిపోయాయి. నీతో పాటు మా ఫ్రెండ్ వస్తాడు. వాడికి నీ గురించి మొత్తం చెప్తాను. నువ్వేం టెన్షన్ తీసుకో మాకు. సరే అయితే ఓకేరా. సరే పోదాం పద. వెళ్దామా? పా. సరే మామ, రేపు కాల్ చేస్తాను. సేమ్ ఇదే ప్లేస్కి వచ్చేసాయి. ఏది ఒకసారి నీ మొబైల్ నా నెంబర్కి మిస్ కాల్ ఇస్తాను. ఓకే మామ, ఉంటా. బాయ్. ఓకే బాయ్ రా. अरे छोड़ छाड़ के अपने सलीम की गली के बार हाँ ए काश के ऐसा भी एक दिन लाए वो खुदा तू ही मेरा मेरा मेरा. ఏంటిరా ఇంత సంతోషంగా ఉన్నావు? ఏదైనా జాబ్ వచ్చిందా? అవునరా, అలాంటిదే. రేపటి నుంచి నా రోజులు మారబోతున్నాయి. రేపటి నుంచి నా లైఫ్లో అన్ని హ్యాపీ డేసే. రే, అక్క నీ ఫోన్ మోగుతుంది. ఓ కూల్ మామా, కూల్. హలో, చెప్పురా. అరే మామ, నీకు గుడ్ న్యూస్. బాయ్కి నీ గురించి మొత్తం చెప్పాను. బాయ్ సరే అన్నాడు. రేపు నువ్వు ఒక డెలివరీ చేయాలి. మార్నింగ్ నేను చెప్పిన ప్లేస్కి 8 కల్లా వచ్చేసి. కన్ఫర్మ్ అమ్మా, కన్ఫర్మ్ వచ్చేస్తా. ఓకే ఓకే. ఏంట్రా? ఏం లేదురా, చిన్న పని. హాయ్ మామ. హాయ్ రా. పద. మీ ఫ్రెండ్ వస్తాడన్నావు? వాడిని పికప్ చేసుకుని వస్తానని చెప్పాడు. నీకు మొత్తం చెప్తాడు. నేను చెప్పింది వీణి గురించే, చూసుకో. పదండి, టైం అవుతుంది.
బాయ్. నమస్తే. బాయ్. వాడు చెప్పింది వీడి గురించేనా? అవును బాయ్. నీ పేరేందిరా? కుమార్ బాయ్. ఈ డీల్ గురించి నీకు తెలుసా? తెలుసు బాయ్. ఏం తెలుసురా? బాయ్ వీనికి నేను మొత్తం చెప్పాను. మీరు ఈ డీల్ మంచి చేయాలి. అలాగే బాయ్. మలేష్ బాయ్. ఆ ప్యాకెట్స్ ఇచ్చి డెలివరీ అడ్రస్ ఇచ్చి పంపురా. అలాగే బాయ్. నువ్వు తార్నాక డెలివరీ చేయి, నువ్వు మాదాపూర్ డెలివరీ చేయి. సరే బాయ్. జాగ్రత్త. అరే డీల్ డెలివరీ అయ్యాక డబ్బులు అవి మీ దగ్గరికి వస్తాయి. అవుట్. అరే 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 ఈ పేపర్లో పూర్తి అడ్రస్ లేదురా. అవునరా, ఈ పేపర్లో పూర్తి అడ్రస్ ఉండదు. ఆ ఏరియా లొకేషన్ మాత్రమే ఉంటుంది. అదేంటి? అవునరా, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. నీకు ఇచ్చిన లొకేషన్లో నువ్వు ఉండు, వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. నేను వాళ్ళకి తెలియదు కదా. ఈ కచ్చిప్ తీసుకో, తలకు కట్టుకో. అదేంటి? అదంతే, వాళ్ళని గుర్తుపట్టాలి కదా. బాయ్ చెప్పాడు. ఓ అలాగా. ఓకే మరి నేను వెళ్తా. ఆ బండి తీసుకెళ్ళి. మరి నువ్వే ఎలా వెళ్తావు? మా ఫ్రెండ్ వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు. మీ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తావా? వెళ్తాను. ఓకే. మా ఫ్రెండ్ సురేష్ కుమార్. ఓకే మామా, సరే నేను మరి వెళ్తాను. గుడ్ మార్నింగ్. మన ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదు సార్. సిటీలో డ్రగ్స్ మాఫియా ఎక్కువైపోయింది. అసలు ఎవడు సప్లై చేస్తున్నాడో ఎవడు డెలివరీ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. పై ఆఫీసర్ నుంచి ప్రెజర్ వస్తుంది. ఇవాళ ఎలాగైనా వాళ్ళని పట్టుకుని తీరాలి. 1 minute సార్. హలో, చెప్పరా. ఓకే ఓకే సార్,
ఇన్ఫార్మర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకతను డ్రగ్స్ డెలివరీ చేస్తున్నాడంట. మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నావా? ఎస్ సార్. అది సార్ మ్యాటర్. నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ చూస్తే వాళ్ళు పారిపోయేందుకు రెండే దారులు ఉన్నాయి. ఒక ఏరియాలో చెక్ పోస్ట్ ఉండడం వల్ల వాళ్ళ దారి ప్రిఫర్ చేయాలి. సో మీరు వెళ్ళి నెక్స్ట్ దారి దగ్గర వెయిట్ చేయండి. ఇవాళ ఎలాగైనా వాళ్ళని పట్టుకొని తీరాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే మూవ్. వీడు ఎవరికి డెలివరీ చేస్తున్నాడో వాణ్ణి కూడా పట్టుకుందాం. ఇదే లొకేషన్. అమ్మ కూల్ డ్రింక్ ఇవ్వరా? ఇంకా ఎవరు రావట్లేదేంటి? పోలీస్? హ్యాండ్స్ అప్, డోంట్ మూవ్. Come on, search. సార్, ఎక్కడిరా ఇవి? ఎవరిచ్చాడు? అది బాయ్ ఇచ్చాడు. ఎవడ్రా బాయ్? ఎక్కడుంటారా వాడు? తెలియదు సార్. ఎవరికి డెలివరీ చేస్తున్నావురా?
సార్ అది ఈ పేపర్లో ఉంది సార్. ఏముందిరా ఇందులో, నిజం చెప్పరా. అదేంటి? అవునరా, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. నీకు ఇచ్చిన లొకేషన్లో నువ్వు ఉండు, వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. నిజంగా నాకు తెలియదు సార్. సార్ అది మా ఫ్రెండ్ అని తీసుకెళ్ళారు సార్. అయితే నీ ఫ్రెండ్ ఏడ్రా? సార్ ఫోన్ చేసుకుంటా సార్. చెప్పు, నెంబర్ చెప్పు. సార్ డైల్ నెంబర్లో ఉంది సార్. నాటకాలు ఆడుతున్నావు ఎవరు మాతోటి? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ వీ డ్రామాలు బాగా చేస్తున్నాడు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఆపండి. ఫోన్ చేస్తుంది నీ బాయ్ అనుకుంటా. ఎక్కడున్నాడో కనుక్కో. సరే సార్. హలో. Hello, can I speak to Mr. Kumar? ఎస్. We are calling from Infotech. You have selected as a programmer and we are offering salary as 5 lakhs per annum. You can join on before 5th of next month. Hello? Hello? Hello, Mr. Kumar. Can you hear me? Hello? Hello, Mr. Kumar. నీ మొగానికి సాఫ్ట్వేర్ జాబారా? స్టేషన్ తీసుకుపోయి మన ట్రీట్మెంట్ ఇద్దాం పా సార్, నిజాలన్నీ బయటకు వస్తాయి. నడ్రా. హలో, ఎవరు? నేను బాయ్ని మాట్లాడుతున్నా. చెప్పండి బాయ్, ఏమన్నా పనా? ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను బాయ్. సరే సరే, మీ ఫ్రెండ్ కుమార్ పోలీసు వాళ్ళు దొరికాడు. అవునా బాయ్? నీ అడ్రస్ ఏమని తెలుసా? లేదు బాయ్, రోడ్డు మీదే కలిశాడు, రోడ్డు మీదే వదిలేశాను. అంతకు మించి నా గురించి వాడికి ఏమీ తెలియదు. సరే సరే, నువ్వు జాగ్రత్త. సరే బాయ్. చెప్పురా. నమస్తే బాయ్. కుమార్ వెనక పోలీసులు ఫాలో అవుతుర్రు. సరే. సార్, నేను మాల్ తీసుకోవడానికి వెళ్ళకండి సార్. ఎందుకు? మా మనిషి బట్టి పోలీసు వాళ్ళు ఫాలో అవుతారు సార్. అవునా? సరే అయితే. ఓకే ఓకే సార్. షట్ని అందుకేరా మనోళ్ళను పంప. పోతే మాలు పోతుంది, పోతే వాడు పోతాడు.
అప్పుడప్పుడు ఇలా పట్టిస్తేనే నా మీద ఎవరికి డౌట్ రాదు. అప్పుడు నా డ్రగ్స్ డెలివరీ బిజినెస్ బాగుంటుంది, నేను బాగుంటాను. అంటే వీడు వాడిన బండి కూడా దొంగతనం చేసిందనమాట. హలో, ఎస్ఐ గారా? గుడ్ మార్నింగ్ అండి. నేను హన్మకొండ సిఐ చలపతి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. నిన్న ఒక ఇష్యూలో ఒక అతన్ని అరెస్ట్ చేశారు కదా, అతను స్టేషన్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ లైన్లో ఉన్నాడు సార్. అది సార్ వస్తున్నా సార్. కుమార్కి ఫోన్ మాట్లాడతాడంట. కుమార్ ఫోన్. హలో హలో మామయ్య, ఫోన్ చేసి మాట్లాడావేంటి? అది మీరు కూడా డిపార్ట్మెంట్ కదా, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా మామయ్య. ఇలాంటి పనులకు ఎవర్రా హెల్ప్ చేస్తారు? ఆయన అదేంట్రా నువ్వు ఇలా చేసావు? అవును మామయ్య, నాదే తప్పు. మీ నాన్న నీకు ఏం తక్కువ చేశాడని? జాబ్ కోసం నేను చాలా ట్రై చేశాను. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ పొజిషన్ చూసి జాబ్ రాదేమో అనుకున్నా, కానీ కొంచెం వెయిట్ చేసి ఉంటే బాగుండేది మామయ్య. కానీ వెయిట్ చేయలేకపోయాను. అరే, నువ్వు చేసిన ఆ తప్పటి పని వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసా? ఏమైంది మామయ్య? అది ఏమైందో చెప్పు మామయ్య. అదేరా, నువ్వు చేసిన డ్రగ్ స్మగ్లింగ్ టీవీ న్యూస్లో పదే పదే రావడం, అది చూసి మీ నాన్న హార్ట్అటాక్తో చనిపోయాడురా. అది చూసి అమ్మ కూడా మనకు లేకుండా పోయిందిరా. నీ చెల్లెల్ని అనాథం చేసావు కదరా. ఐఎమ్ సారీ రా, ఐ కాంట్ హెల్ప్. నానా, ఇంత పెద్ద తప్పు చేశాను. అమ్మా, నేను ఇంత పెద్ద తప్పు చేశాను. జాబ్ కోసం కొంచెం ఓపికతో వెయిట్ చేసి ఉంటే బాగుండేది. కానీ జాబ్ లేకున్నా ఏదైనా చిన్న పని చేసుకున్నా బాగుండేది. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని దురాశ నా లైఫ్నే నాశనం చేసింది. అమ్మా నాన్న కూడా దూరం అయిపోయారు. చెల్లెలు కూడా దూరం అయిపోయారు. ఎందుకు నాకు ఈ జన్మ? అనవసరంగా తొందరపడ్డా. ఫ్రెండ్స్ అంటే హెల్ప్ చేస్తారు కానీ అన్ని విషయాలు హెల్ప్ చేయలేరు. లైట్ తీసుకో.